హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన 2025-26 న్యూ సిలబస్కి సంబంధించిన చాప్టర్ 12 లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. సెకండ్ వన్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి హోల్ స్క్వేర్. థర్డ్ వన్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ బి. ఓకే, మరి చూద్దాం ఎట్లా చేయాలి. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని y అనుకుంటా. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. మీరు గమనిస్తే ఇక్కడ టూ టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి కాబట్టి మనం ప్రోడక్ట్ రూల్ని ఉపయోగిస్తాం. ప్రోడక్ట్ రూల్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూవి, అంటే రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు, రెండు టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. u ఇంటూ వి డాష్ అంటే డివి బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. ఈ ఫార్ములాని మనం ఉపయోగించి చేస్తాం. ఓకే, టూ టర్మ్స్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ యూ కాన్స్టెంట్గా చేసుకొని విని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. మళ్ళీ విని కాన్స్టెంట్గా చేసుకొని యూని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎస్, ఇది యూ ఇది వి అనుకోండి. ఓకే, సో డెరివేటివ్ with respect to x on both sides. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్, వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డివై బై డిఎక్స్. మరి ఆ ఫార్ములాని అప్లై చేస్తాం. యు అంటే రాసుకోండి ఎక్స్ మైనస్ ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి. వి అంటే ఏంటి? ఎక్స్ మైనస్ బి. ఓకే, ప్లస్ వి. వి అంటే ఏంటి? మళ్ళీ ఎక్స్ మైనస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు. యు అంటే ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ డి బై డిఎక్స్ ఉన్న చోటల్లా మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ, సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ ఏబీలు కాన్స్టెంట్ అంటే మైనస్ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, బి కాన్స్టెంటే కాబట్టి ప్లస్ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఇక్కడ కూడా దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్ యొక్క డెరివేటివ్ అని కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. ఓకేనా, ఇంకా మల్టిప్లై చేద్దాం. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ 0 అంటే 1, ఎక్స్ మైనస్ బి ఇంటూ 1 మైనస్ 0 అంటే 1, కాబట్టి ఇదే వస్తుంది. మరి మీరు గమనిస్తే యాడ్ చేయండి. బ్రాకెట్ని రిమూవ్ చేసేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. అదేవిధంగా ఈ రెండిట్లో నుంచి మైనస్ని కామన్ తీస్తున్నా, అప్పుడు మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఓకేనా, ఎస్. కాబట్టి సో ఇట్లా చేయాలి. డివై బై డిఎక్స్. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సెకండ్ వన్. let y is equal to ax square plus b whole square. ఓకే, సో ఫస్ట్ మనం డిఫరెన్షియేటింగ్ చేయడానికి ముందు దాన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ అంటే ఏఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. అవునా, ఇది ఏ ఇది బి. ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి. 2 ఇంటూ ఏ అంటే ఏఎక్స్ స్క్వేర్, బి అంటే బీనే, ప్లస్ బి స్క్వేర్ అంటే బీని స్క్వేర్ చేయడం అంతే. ఏ అంటే ఏఎక్స్ స్క్వేర్, బి అంటే బీనే. ఓకే, ఎస్. వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ టూ టర్మ్స్ స్క్వేర్ వస్తుంది. ఏబి హోల్ స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్, టూ టర్మ్స్కి స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 అనమాట. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. ఏంటి ఫార్ములా? ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2ab కాన్స్టెంట్స్ అని ఒక చోట రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంకా బి స్క్వేర్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, డివై బై డిఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎక్స్ పవర్ 4
ప్లస్ 2ab(x² ప్లస్ b². ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టర్మ్కి స్ప్లిట్ చేసి డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇక్కడ a² కాన్స్టెంటే అవుట్ సైడ్లో రాస్తున్నా. సో d/dx ఆఫ్ x⁴ ప్లస్ 2ab కాన్స్టెంటే. సో d/dx ఆఫ్ x². అదేవిధంగా ఇక్కడ b² కాన్స్టెంట్, ఇంకా ఇక్కడ ఏం ఉండదు, 1 ఉంటుంది. కాబట్టి కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 1, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. అక్కడ 1 కానీ 2 కానీ 3 కానీ ఉన్న. ఎస్ ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ x⁴కి డిఫరెన్షియేషన్ 4x³. ఎలా సార్ అంటే చూడండి, ఇక్కడ d/dx ఆఫ్ xn ఫార్ములా n ఇంటూ x⁻n-1. అదేవిధంగా d/dx ఆఫ్ x⁴ ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే a అంటే n అంటే ఫస్ట్ 4, x అంటే x, n-1, 4 - 1 అంటే 3. కాబట్టి సో x⁴కి డిఫరెన్షియేషన్ 4x³. సో 2a ఇంటూ b. మరి x² డిఫరెన్షియేషన్ 2x. ఈ ఫార్ములాని అప్లై చేయండి. x² ఉందనుకో, 2x⁻2-1 అంటే 2x, 2 - 1 అంటే 1గా. సో b² ఇంటూ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. సో ఫైనల్గా ఈ రెండిట్లో నుంచి మళ్ళీ మనం కామన్ ఏమైనా తీయచ్చా? 2ని కామన్ తీసుకోవచ్చు, ఏని కామన్ తీయచ్చు, బీని తీయచ్చు, ఎక్స్ తీయచ్చు. మిగిలింది ఇంకొక ఏ ఉంటుంది, ఇంకొక 2 కూడా ఉంటుంది. 4 కదా, 4ని 2 ఇంటూ 2 రాయొచ్చు. ఎస్, x³ ఇంకా x² ఉంటుంది. సో 2ab 4 కదా, 2 ఇంటూ 2 4. ఒక్క స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా చూడండి. సో 4a² ప్లస్ 4abx. ఓకే, ఇంకా అది 0. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి 4ని, ఏని, ఎక్స్ని మాత్రమే కామన్ తీయచ్చు. 4ని, ఏని, ఎక్స్ని. అప్పుడు ఇంకొక ఏ ఉంటుంది, అదేవిధంగా x² ఉంటుంది. 4ax తీసాను, ఇంకా b ఉంటుంది. ఓకేనా? లాస్ట్ ప్రాబ్లం ఈ వీడియోలో. లెట్ y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a డివైడెడ్ బై x మైనస్ b. ఇక్కడ 2 టర్మ్స్ డివిజన్లో ఉన్నాయి. సో అలాంటప్పుడు కోషెంట్ రూల్ అంటాం. ఇక్కడ డిఫరెన్షియేషన్ కోషెంట్ రూల్ అంటే ఏంటో ఒకసారి ఫార్ములా రాస్తున్నా చూడండి. ఎప్పుడైనా 2 టర్మ్స్ డివిజన్లో ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఒక టర్మ్, డినామినేటర్లో ఒక టర్మ్. సో d/dx ఆఫ్ u/v. సో ఫస్ట్ డినామినేటర్లో v² వస్తుంది, న్యూమరేటర్లో v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx. సో ఫార్ములాని గుర్తుంచుకోవాలి. న్యూమరేటర్లో ఉండేది v, డినామినేటర్లో ఉండేది, న్యూమరేటర్లో u అనుకోండి, డినామినేటర్లో ఉండేదాన్ని v. ఎస్, చూడండి. సో ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్న d/dx ఆఫ్ x మైనస్ a డివైడెడ్ బై x మైనస్ b. సో కాబట్టి ఇది u, ఇది v అనుకో. ఎస్, సో ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నా. సో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డినామినేటర్ v² వస్తుంది. v అంటే x మైనస్ b హోల్ స్క్వేర్. నెక్స్ట్ v న్యూమరేటర్లు v అంటే x మైనస్ b ఇంటూ d/dx ఆఫ్ u. u అంటే ఏంటి ఇక్కడ? x మైనస్ a మైనస్ u అంటే మళ్ళీ x మైనస్ a ఇంటూ d/dx ఆఫ్ v. v అంటే x మైనస్ b. ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ b ఇంటూ ఇక్కడ x యొక్క డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. a అనేది కాన్స్టెంటే, b అనేది కూడా కాన్స్టెంటే, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. ఇంకా x మైనస్ a ఉంటుంది, x యొక్క డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్కి 0. ఇంకా x మైనస్ b హోల్ స్క్వేర్ అట్లనే ఉంటుంది. సో ఫైనల్గా x మైనస్ b ఇంటూ 1, x మైనస్ bనే, మైనస్ ఆఫ్ x మైనస్ a ఇంటూ 1, x మైనస్ aనే. సో ఫైనల్ స్టెప్ x మైనస్ b, మైనస్తో మల్టిప్లై చేయి, మైనస్ x, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది, మైనస్ x ప్లస్ x క్యాన్సల్. సో x మైనస్ b హోల్ స్క్వేర్. ఫైనల్గా ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నాం, a మైనస్ b డివైడెడ్ బై x మైనస్ b హోల్ స్క్వేర్.
ఇది dy/dx ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.